నా నియోజకవర్గంలో అయితే లేదు. కానీ భూములు మాత్రం ఫుల్ కబ్జాలు పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన గుండాలు మొత్తం భూములను కబ్జా పెట్టి భూబకాసురులు ఇక్కడ మా అల్వాల్ సర్కిల్లో భూములు కబ్జా పెట్టినంత బహుశా నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ భూములు అంత కబ్జా పెట్టకపోవచ్చు. అంత భూములు కబ్జా పెడుతున్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం, అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి రెవెన్యూ మినిస్టర్కి చెప్పడం జరిగింది. ఆయన కేర్ చేస్తలేరంటే మీరు మంచి పని చేయకండి, పక్కకు పెట్టండి, ఉన్న భూములు అయితే కాపాడండి. ప్రభుత్వ భూములు ఎక్కడ పడితే అట్లా పందికొక్కులు లెక్క మీ మనుషులు భూములను ఇక్కడ తినేస్తున్నారు. అల్వాల్ ప్రాంతంలో ఎక్కడ తీట్లకుంట తీసుకోండి, కౌకూరులో ఏడికి పోయినా ఒక భూమిని, ఒక గజం భూమిని మొన్న వచ్చి హైడ్రా 2500 గజాలు రెడ్డి ఎన్క్లేవ్లో విడిపించింది. కంప్లైంట్లు ఇవ్వడం మూలాన, ఒక్క మనిషి కొట్లాడడం మూలాన అక్కడ. సో ఇట్లాంటి భూ కబ్జాదారుల నుంచి భూమిని ఫస్ట్ రక్షించండి. తర్వాత మీరు ఎప్పుడు ఇస్తారా, మీరు ప్రజా సంక్షేమానికి సంబంధించిన తాయిలాలు ఎప్పుడు ఇస్తారా ఇయ్యరా మీ ఇష్టం, కానీ ఫస్ట్ అయితే సంక్షేమం ఈ భూములను కాపాడితేనే పెద్ద సంక్షేమం అవుతుందని నేను ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటున్నాను. సార్ మరి ఇది రేపు మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ నడుస్తుంది కాబట్టి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లకు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇక ఆర్డినెన్స్ అనే మరి ఏదో కథ ముంగటేస్తున్నారు. మరి మీరేమో ఇంకేదో అని మరి మీరు అడగాలి. అసలు ఏంది ఏం కథ? మరి ఇప్పుడు బీసీల చుట్టే బీసీల ఏమంటారు చూడు, ఇక మరి బీసీలను మేము భుజాన్ని వేసుకొని మోస్తున్నాము, బీసీలకు పెద్ద దిక్కుగా మేమే ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళమని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు. మరి ఏం చెప్తా వాళ్ళకు? ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదండి. దాని చట్ట రూపంలో 9th షెడ్యూల్లో ఏ విధంగా పెడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పిస్తారు? 6 నెలల్లో మళ్ళీ కలకపోతున్నాడు. అదే చెప్తున్నాను. ఇప్పుడు 9వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానిలో ఏ విధంగా పెడతారో అప్పుడే బీసీలకు న్యాయం చేయగలుగుతారు. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా బడుగు బలహీన వర్గాల కోసం ఏ పని చేస్తా అన్నా అందరూ కూడా స్వాగతిస్తారు. బట్ ఒక్కటి దాన్ని ప్రాపర్గా చేయమని చెప్తున్నాం. ఇలా 9th షెడ్యూల్లో మీరు పెట్టకుండా మనం ఏదో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం అని పోనీ దాని పేరు మీద ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు కదా, 42% ఫిలప్ చేయమనండి. గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే చూద్దాం దాన్ని. ఏదో ఎలక్షన్లో సరే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మేము 42% మేము ఇస్తా అంటున్నారు. అది చట్టబద్ధమైన చర్య కాదు. చట్టబద్ధమైన చర్య చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. ఇక మరి ఢిల్లీలో రేవంత్ అడుగుపెట్టి ఆయన జలశక్తి మంత్రి పేరేం పేరు సిఆర్ పార్టీలు ఇక మరి అక్కడ నారాచంద్రయ్య ఇక్కడ రేవంత్ ఇద్దరు మాట్లాడి మరి పెండింగ్ సమస్యలు ఏమేమి ఉన్నాయి, గోదావరి కథ ఏంది, కృష్ణానది కథ ఏందని ఇది మాట్లాడుకుంటే వీళ్ళకు పోయిండు గురుదర్శన కింద ఇక నీళ్ళు అటు నారాచంద్రయ్యకు నిధులు ఇటు అని కేటీ రావు సార్ ఏమో అంటుండట. మరి ఏంది సార్ ఈ గందరగోళం? ఒక్కటండి, బనకచర్ల గురించి డిస్కషన్ ఉండాలా, అదే అజెండా పాయింట్లో లేదు. అదే అజెండా పాయింట్లో లేనప్పుడు డిస్కషన్ ఏ విధంగా జరుగుతుందో మా అందరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మీరు ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ని అక్కడ మన ఆంధ్ర ప్రభుత్వం కడుతుంది. సో దానిపైనే మీరు ఏం డిస్కషన్ చేయలేదు. మరి ఏ విధంగా దాన్ని మీరు ముందుకు తీసుకుపోతారు? అక్కడ ప్రాజెక్ట్ మీద మీరు అభ్యంతరాలు ఏవి? అభ్యంతరాలు పెట్టి సరే అక్కడ కట్టడం మూలాన ఇప్పుడు ఒక్కొక్క రిజర్వాయర్ నిర్మించుకుంటే మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉందని ప్రభుత్వాలు చెప్పుకుంటాయి. మరి అటువంటి ఏ విధంగా మనం చర్యలు తీసుకోకపోతే తప్పు కదండి. ఇప్పుడు ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన తెలంగాణ ప్రాంతంలో నీటి అవసరాలు ఏంది, ఆ నీటి అవసరాలకు అనుగుణంగా మనం చర్చలు మొదలు పెడితే బాగుంటుంది అనేసి మా ఆలోచన. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా రేవంత్ ఏమంటారు, తెలంగాణ హక్కుల కాలరాశి ఎన్నడో వెనకటికి రొయ్యల పులుసుకు జగనయ్య చేపల పులుసుకు అలవాటై కాగితాల మీద సదకాలు చేసిర్రు, ఒప్పందాలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు గీకథ ముంగటేస్తురేందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. సారు మరి ఏం చెప్తా వాళ్ళకు? అదే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉండే బనకచెర్ల గురించి కూడా డిస్కషన్ చేయాలి కదా. మీరు అది చేయకపోవడం మూలాన మరి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను మొత్తానికైతే ఇక ఈ రకంగా మొత్తం మోగుతుంది మల్కాజ్గిరిలో. ఇక మరి ఎక్కడనో ఇక మరి మెదకుల ఇక మరి పెద్ద మనిషి ఆ తికాన్ని ఇచ్చిపెట్టి మరి ఇక మల్కాజ్గిరి ఇలాగలా ఇటు పడ్డాడు. ఎన్ని పంచాయతీలు కొట్లాటలు ఏంది కథ అనేది ఇప్పటికైనా జర్రంతా మరి జనాల మీద సోయి పెట్టాలని నేను కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఇక మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అన్న కూడా మరి ఇక ఈ రకంగా ఆంబాయం అయితే వెళ్ళబోసుకుంటుడు. ఎందుకంటే ఒకటి
చేసిన త్యాగమే ఈలో శాశ్వతం, చెదిరిన